హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని మీరు చెప్పారని మీ మాట విని చేశాను అనుకోండి. మంచి జరిగితే దైవం మీదకి పోతుంది, చెడు జరిగితే నా మీదకి వస్తుంది. ఇప్పటి వరకు మూట కట్టుకుంది చాలు, భారం వైద్యం మీదే, దైవం మీద అనవసరం అని అవని చెప్తూ ఉండగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన నువ్వేనా ఈ మాట అంటుంది? మరి అత్త గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు అవని? మనం అత్తని కోల్పోతే మనం మరోసారి అమ్మని కోల్పోయినట్టే అని సుజాత చెప్తూ ఉండగా, ఇక అవని మాత్రం టాపిక్ డైవర్ట్ చేస్తూ, సరే అక్క, ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి వెళ్లి కారులో కూర్చుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అమ్మవారి విషయంలో తన మనసు పూర్తిగా విరిగిపోయింది వదిన, ఇక తను ఎవరి మాట వినదు అని చెప్పేసి శ్రీకర్ కూడా అవనిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు గుళ్ళో నారాయణరావుతో ఒక ఆయన, నారాయణరావు గారు, సమయం అవుతుంది, మీ మనవరాల్ని తొందరగా తీసుకొని రమ్మని చెప్పండి అని చెప్తూ ఉండగా, సరేనండి అని నారాయణరావు అలా చూస్తూ ఉండగా, అక్షయ భవానీదేవి దీక్షకు సంబంధించిన బట్టలు ధరించి వస్తూ ఉండగా అక్షయాన్ని తీసుకొని ఇద్దరు స్వాములు వస్తూ ఉంటారు. ఇక అక్షయ వచ్చి అక్కడ కూర్చోగానే, చూడు తల్లి, భవానీ దీక్ష ఎంతో అద్భుతమైంది, ఎంతో శక్తివంతమైంది, కోరికలు నెరవేరుతాయి, సంకల్పాలు సిద్ధిస్తాయి, ఎంత నియమంగా ఎంత నిష్ఠగా ఉంటాయి, అమ్మవారి కటాక్షాలు అంత పుష్కలంగా వస్తాయి. దీక్షను తీసుకునే ముందు ముఖ్యమైన నియమాలను తెలియజేస్తాను, శ్రద్ధగా విను. ఉదయం సాయంత్రం చన్నీల స్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. చందనం కుంకుమ బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎరుపు రంగు మాలను కానీ, స్ఫటిక మాలను కానీ, రుద్రాక్ష మాలను కానీ మెడలో ధరించాలి. అమ్మవారి 108 నామాలు చెప్పుకుంటూ 2 పూట్ల దీపారాధన చేయాలి. ఒంటిపూట భోజనం చేస్తూ కట్టిక నేల మీద పడుకొని బ్రహ్మచర్యం పాటించాలి. మైలపడ్డ వ్యక్తులను తాగితే వెంటనే స్నానం చేయాలి. మాంసాహారం సేవించకూడదు. ఇవి ముఖ్యమైనవి, అర్థమైందా అని దీక్షకు సంబంధించిన నియమాలు చెప్తూ ఉండగా, అర్థమైంది స్వామి అని అక్షయ అంటుంది. మండలం రోజులు ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉంటే నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది. మండలం తర్వాత నువ్వు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మాలని విసర్జించి ముడుపును చెల్లించుకో, సరేనా అని చెప్తూ ఉండగా, అలాగే స్వామి, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నియమం తప్పను అని అక్షయ అంటుంది. ఇక వెంటనే అమ్మవారి నామాలతో అమ్మవారిని స్మరిస్తూ ఇక అక్షయతో పూలతో అమ్మవారికి పూజ చేయించి భవానీ మాలను అక్షయకి వేస్తూ ఉంటారు. ఇక అందరూ జై భవానీ, జై జై భవానీ అని అమ్మవారి నామాన్ని స్మరిస్తూ భజన చేస్తూ ఉంటారు. ఇక దీక్ష స్వీకరణ అయిపోయింది నారాయణరావు గారు, నిత్య పూజ ఎలా చేసుకోవాలో మీరు వివరించండి అని చెప్పడంతో, అలాగేనండి, ఇక మేము బయలుదేరతాము, జై భవానీ అని చెప్పేసి నారాయణరావు అక్షయాని పక్కకు తీసుకుని వచ్చి, అమ్మ అక్షయ, దీక్ష పూర్తయిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి నువ్వు ఎలా వెళ్లాలో, ఎవరితో వెళ్లాలో ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ బస్సులు బుక్ చేసుకుని కలిసి వెళ్తూ ఉంటారు. ఆ వివరాలన్నీ కూడా నేను తెలుసుకుంటాను అని నారాయణరావు చెప్తూ ఉండగా, సరే భవానీ, ఈ మండలం రోజులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి పెద్దమ్మ గారి ప్రాణాలని కాపాడుకోవాలి. భవానీ, నేను ఏ కారణంతో దీక్షను తీసుకున్న విషయం అవని మేడం వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు పొరపాటును కూడా చెప్పొద్దు అని అక్షయ చెప్తూ ఉండగా, ఎందుకమ్మా అని నారాయణరావు అడుగుతూ ఉంటాడు. ఇక నన్నేం అడగొద్దు, ఇక నేను బయలుదేరుతాను భవానీ అని చెప్పేసి అక్షయ వెళ్తూ ఉండగా, నీ ఎంత గొప్ప మనసు మరెవరికి రాదు తల్లి అని నారాయణరావు అనుకుంటూ ఉంటాడు. మరోవైపు లావణ్య, కృష్ణ, నిహారిక అందరూ ఒక చోట కూర్చొని ఉండగా, పెద్దరాజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అన్నారు, మరి ఎవరు మాట్లాడరేంటి మరి అని పెద్దరాజు అడుగుతుంటాడు. ఈ మధ్య నువ్వు మరీ బుద్ధివంతుడు అయిపోయావు కదా, నీతో ఏదో మాట్లాడాలంటే ఆవన దగ్గరికి మోసిస్తావేమోనని భయంగా ఉంది అని కృష్ణ అంటాడు. వసంత వద్దరికి కూడా ఈ మధ్య గోడ మీద పిల్లైపోయింది, ఎట్టుండాలో అర్థం కావట్లేదు పాపం. వసంత గారు, మీరు మా పార్టీలో ఉండకపోతే చివరికి మీకు చిల్లి గవ్వ కూడా దక్కదు అని లావణ్య నిహారిక అంటూ ఉండగా, ముందు మీరు విషయం ఏంటో చెప్పండి అని వసంత అడుగుతూ ఉంటుంది. నిహారిక, మ్యాటర్ మొదలు పెట్టే, ఇంకా నాంచుకో అని రాధాకృష్ణ చెప్పడంతో, ఓకే బావగారు అని చెప్పేసి అంటూ, అందరూ జాగ్రత్తగా వినండి, మన ఫ్యామిలీకి పల్లెటూరులోను సిటీలోను ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే అని నిహారిక టాపిక్ మొదలు పెడుతూ ఉండగా, అందులో వేదవతి అక్కడికి వస్తుంది. వేదవతిని చూడక ఇక నిహారిక, అత్తయ్య గారు ఎక్కువ కాలం బ్రతకరని మనందరికీ ఓపెన్ సీక్రెట్, అత్తయ్యకి తప్ప, అత్తయ్యకి తెలియకుండా పోతే సడన్ గా ఆవిడ చనిపోతే మనందరికి ఇబ్బంది అయిపోతుంది. ముందే మనం ఆ విషయం చెప్పేస్తే ఆవిడ ఒక నిర్ణయానికి వస్తుంది. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో వాటికి సంబంధించిన పేపర్స్ పై సంతకాలు చేసేస్తుంది. నేనైతే మొదటి నుంచి ముక్కు పుడకని కావాలని కోరుకుంటున్న విషయం మీకు తెలిసిందే. దాంతో పాటు నాకు, మా ఆయనకు, శౌర్యకు ముట్టాల్సినవి ముట్టాలి, మిగిలినవి మీరు సమానంగా వాటాలు వేసుకోండి అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి ఇవన్నీ విని బాధపడుతూ ఉండగా, నిహారిక చెప్పినవన్నీ చేస్తే ఇక మన మధ్య గొడవలుండవు అని కృష్ణ అంటాడు. మనం అంతా అనుకోవడానికి ఇదంతా బాగానే ఉంది, కానీ ఉన్న పరిస్థితిలో అత్తయ్య గారి దగ్గరికి వెళ్లి మీరు చనిపోతున్నారు అని ఎవరు చెప్తారు, అంత ధైర్యం ఎవరికుంది అని లావణ్య అడుగుతుండగా, అక్క చెప్తే మంచిది అని రాధ అంటాడు. అమ్మో, నా వల్ల కాదు, ఈ విషయం అవనికి కానీ నాన్నకు కానీ తెలిసిందంటే ఇంకేం లేదు, అమ్మో నా వల్ల కాదు అని వసంత అంటుంది. అక్క, నువ్వైతేనే సున్నితంగా చెప్పగలవే అని రాధ అంటాడు. నా వల్ల కాదరా, నన్ను వదిలే అని వసంత చెప్తూ ఉంటుంది. బావా, మరి నువ్వు ట్రై చేస్తావా అని కృష్ణ అడుగుతూ ఉండగా, అమ్మో నా వల్ల కాదు బాబు, ఒకప్పుడు ఆస్తుల కోసం నాకు ఆశలుండేవి, ఈ మధ్య నాకు చాలా జ్ఞానోదయం అయింది, నేను ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకోవట్లేదు
అని పెద్దరాజు చెప్తూ ఉంటారు. మీకు వచ్చే వాటాను కావాలంటే కావ్యకు రాయించండి పెద్దరాజు గారు అని నిహారిక చెప్తూ ఉంటాడు. నువ్వు లేనిపోని ఆశలు కల్పించకమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. లాభం లేదు, నేనే ముందడుగు వేయాలి అని నిహారిక అంటుంది. అవును బంగారం, ఇలాంటి కార్యం నీతోనే మొదలవ్వాలి. అమ్మ చనిపోవడానికి ముందు అమ్మ సంపాదించిందంతా మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోవాలి అని కృష్ణ చెప్తూ ఉండగా ఇంకెందుకు కలిసి వెళ్దాం పదండి అని అందరూ గట్ట కలుసుకొని అలా బయలుదేరుతూ ఉండగా అందులో అవని శేఖర్ వచ్చి కోపంగా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన అందరూ షాక్ అవుతూ ఉండగా మనుషులా మీరు అని అరుస్తూ ఉండగా అవని నన్ను కలపకమ్మా, మాట్లాడాలి అని పిలిస్తే ఇంకేదో అనుకున్నాను, ఇలాంటి మీటింగ్ అని అనుకోలేదు. వసంత నువ్వు కూడా ఇటు రావే అని పెద్దరాజు చెప్పడంతో ఇక వసంత పరిగెత్తుకుంటూ అవని వాళ్ళ వైపు వచ్చేస్తుంది. వేదవతి చూస్తూనే బాధపడుతూ ఉంటుంది. అవతల అత్తయ్య గారు మరణానికి చేరువబోతుంటే మీరంతా ఇక్కడ ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు అని అవని అంటుంది. వీళ్ళ బుద్ధులు ఇంకా మారవని శవ రాజకీయాలు చేస్తున్నారు అని శ్రీకర్ కూడా అరుస్తూ మేము మాట్లాడుకున్న దాంట్లో తప్పేముంది, ముందు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నాం అని లావణ్య అంటుంది. మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టున్నారు, అందుకే మీకు కంగారుగా లేదు, మీ పరిస్థితి మాది కాదు కదా అని రాధా అంటాడు. కొంపదీసి అమ్మతో ముందుగానే మీరు రాయించుకున్నారా ఏంటి అని కృష్ణ అడుగుతుండగా వీళ్ళ తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని నిహారిక అంటుంది. మీరు మా గురించి ఎంత చెడ్డగా అనుకున్నా మాకు పర్వాలేదు, మేమేంటో మాకు తెలుసు. అయినా మీరు ఏ రోజైనా అమ్మ గురించి ఆలోచించారా? ఆస్తుల వాటా గురించి మాట్లాడుకుంటున్నారు అని శ్రీకర్ అడుగుతుండగా మేము ఎంత చేసినా చివరికి ఆ ఫలితం అవనికే వెళ్తుంది కదా శ్రీకర్, సేవ ఒకరిది క్రెడిట్ ఇంకొకరిది. ఇదిగో ఇప్పుడు మేము ఎలాంటి సేవ చేసినా మేము ఏదో ఆశించి చేస్తున్నాము అనుకుంటుంది అని లావణ్య రాధాకృష్ణ అడుగుతుండగా అది నిజమే కదా, ఏ రోజు మంచిగా చేశారని అని శ్రీకర్ అడుగుతుంటాడు. అయినా మీ ఆవిడ మాకు అంత అవకాశం ఎందుకు ఇస్తుంది, అందరికంటే ముందు ఉంటుంది కదా మార్కులు కొట్టేయడానికి అని నిహారిక అంటుంది. అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది చాలు, ఇక నోరు మూయండి. మీరు చేసే పనుల వల్ల కానీ మీరు ఆడే మాటల వల్ల కానీ అత్తయ్య ఇబ్బంది పడిందంటే మాత్రం నేను ఎవరిని సహించను అని వార్నింగ్ ఇచ్చేసి అవని శ్రీకర్ వెళ్తూ ఉంటారు. పెద్దరాజు వసంత కూడా వెళ్తూ ఉంటారు. వేదవతి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇదేంటి వారు వన్ సైడ్ నుంచే వచ్చేసింది అని కృష్ణ అంటూ ఉంటాడు. ఇక వేదవతి గతంలో నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఈ రోజు నా గురించి అవని ఆలోచించినంతగా నా కొడుకులు ఆలోచించలేకపోతున్నారు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత హాల్లో ఒక్కతే కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా అందులో ప్రసాదరావు వచ్చి వేద గుడికి ఏమైనా వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. ఎందుకండి అని వేదవతి అంటుంది. ఇంట్లోనే ఉండిపోతున్నావు, ఏదైనా మార్పుగా ఉంటుందని అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఏముందండి అని వేదవతి అనగానే ప్రసాదరావు షాక్ అయిపోతూ ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. వీల్ చైర్ లో ఉన్నాను కదా, ఎందుకు అటు ఇటు తిరగటమని అని వేదవతి అంటూ ఉంటుంది. అంతలో శేఖర్ అవని ఇద్దరు అక్కడికి వచ్చి అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉండగా పెద్దరాజు వసంత లావణ్య నిహారిక కృష్ణ అందరూ కూడా అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా అక్షయ కనిపించట్లేదు అని అవని చెప్తూ ఉండగా ఉదయం నుంచి తన అలికిడే లేదు అని వసంత అంటూ ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందేమో అని శౌర్య అంటుంది. అలా అనుకు శౌర్య, అవనికి కోపం వస్తుంది, అంతటితో ఆగుతుందా, నోటికి ఎంత వస్తే అంత అంటుంది. ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏమన్నా అవనికి కోపం రాదు, కానీ బయట వాళ్ళని ఏమైనా అంటే అవనికి పౌరుషం వచ్చేస్తుంది, పాముల అంత ఎత్తున లభిస్తుంది అని అందరూ కలిసి తలా ఒక మాట మాట్లాడుతూ ఉండే. వీళ్ళ మాటలకి ఏం కాని ముందు మనం బయటకు వెళ్లి వెతుకుదాం పదా అని శ్రీకర్ అవని అలా బయలుదేరుతూ ఉండగా అక్షయ భవానీ దీక్ష తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉండగా పెద్దరాజు చూస్తూ ఉండగా పెద్దరాజు కళ్ళకి స్వయంగా అమ్మవారే అక్షయ రూపంలో భవానీ దీక్ష తీసుకొని లోపలికి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పెద్దరాజు చూసి అదిగో వస్తుందని చూపిస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అక్షయ భవానీ దీక్ష తీసుకొని లోపలికి రావటం చూసి షాక్ అవుతూ ఉంటారు. పెద్దరాజు మాత్రం ఆహా దివ్య దర్శనం, నా అమ్మోరు తల్లి వచ్చింది అని దండం పెట్టుకుంటూ ఉండగా నువ్వు కొంచెం గమ్మునుంటావా అని వసంత అరుస్తూ ఉండగా నీ గురించే వెతుకుతున్నావమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అది సరే గాని ఈ గెటప్ ఏంటి, పగటి వేషమా అని కృష్ణ అడుగుతూ ఉండగా కాదు భవానీ మళ్ళీ వేసుకున్నాను అని అక్షయ్ చెప్తూ ఉండగా ఎందుకమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉండగా ఏవైనా కోరికలుంటే ఇలాంటి దీక్ష తీసుకుంటారు, ఇంత చిన్నపిల్లకి అలాంటి కోరికలు ఏముంటాయండి అని ప్రసాదరావు వేదవతి కూడా అడుగుతూ ఉండగా మా ఇంట్లో బాగానే తిష్టి వేసావు కదా, ఇంకేం కోరికలున్నాయి అని సౌరి అడుగుతుండగా ఈ ఇంటికి వారసురాలు అయిపోవాలని అనుకుంటుందేమో అని లావణ్య అంటుంది. ఇక్కడున్న వారసులకే దిక్కులేదు, ఈ పిల్ల వారసురాలు అయితే మాత్రం ఏం లాభం, బూడిద కూడా రాలదు అని రాధాకృష్ణ మాట్లాడుతూ ఉంటాడు. ఇక పెద్దరాజు మాత్రం భవానీ వీళ్ళ మాటలకేం గాని నువ్వెందుకు దీక్ష తీసుకున్నావో చెప్పు తల్లి అని అడుగుతుంటాడు. నేను కోరుకున్న కోరిక నెరవేరాలి అని దీక్ష తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. అమ్మోరు తల్లి ఏం కోరుకున్నా ఆ కోరికలు జరిగి తీరుతాయి అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు ఒకటివే అమ్మోరు తల్లి అని మా అందరినీ సాగుకొడుతున్నావు అని కృష్ణ అరుస్తూ ఉండగా ఏం కోరుకున్నావమ్మా చెప్పమ్మా అని అవనిశేఖర్ అడుగుతూ ఉండగా మాతో చెప్పకూడదా, అడుగుతుంది నిన్నే చెప్పు అని లావణ్య రాధాకృష్ణ కూడా అడుగుతూ ఉంటారు. కానీ అక్షయ మౌనంగా చూస్తూ ఉండగా గలగల్లా మాట్లాడతావు కదా, మరి మౌనంగా ఉన్నావేంటి, చెప్పు, ఇంతమందిని ఎదురు చూస్తుంటే చెప్పవేంటమ్మా చెప్పు అని వేదవతి ప్రసాదరావు కూడా అడుగుతూ ఉంటారు. స్కూల్లో చేరాలి అనుకుందేమో అని రాధ అంటుంటే అబ్బే నాకలా అనిపించట్లేదు అని లావణ్య అంటుంది. అందులో శౌర్య నేను చెప్తాను వినండి అని శౌర్య చెప్తూ ఉండగా
తన మనసులోది నువ్వెలా చెప్పగలవు అని నిహారిక అడుగుతుండగా, ఫేస్ రీడింగ్ నిహా అని శౌర్య అంటుంటే, ఆహా చెప్పు బంగారం, ఏదైనా నువ్వు ఇట్టే పట్టేస్తావు చెప్పు అని కృష్ణ కూడా చెప్తూ ఉండగా, అక్షకు తల్లిదండ్రులు లేరని నిన్న అవమానించారు కదా, అందుకే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అని దీక్ష పట్టుంటుంది అని శౌర్య చెప్పడంతో, అంతే ఉంటుంది, నువ్వు భలే పట్టావు బంగారం అని కృష్ణ మెచ్చుకుంటూ ఉండగా, బిడ్డ తల్లిదండ్రుల గురించి తెగ అల్లాడిపోతున్నట్టుంది పాపం. వద్దనుకున్న తల్లిదండ్రులు ఇలాంటి దీక్ష తీసుకుంటే మాత్రం కనపడతారా ఏంటి అని రాధాకృష్ణ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు.